హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ అండ్ మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటో చెక్ చేద్దాం. మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ చూస్తే ఇక్కడ మీ పర్సన్ చాలా సాడ్నెస్లో ఉన్నారు. అండ్ ఈ పర్సన్ లైఫ్ ఏదైతే ఉందో లైఫ్లో 90% ప్రాబ్లమ్సే ఉన్నాయి. ఓన్లీ 10% దే ఆర్ ఫ్రీ. 10% హ్యాపీనెస్ ఉంటే 90% సాడ్నెస్ ఉంది ఈ పర్సన్ లైఫ్లో. బట్ ఇదంతా అసలు దేనికి రిలేటెడ్? ఈ సాడ్నెస్ అంటే అసలు ఏ విషయంలోని కూడా హ్యాపీనెస్ అనేది లేదు ఈ పర్సన్కి. మేబీ అది కెరీర్ అవనివ్వండి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఏదైనా కూడా అన్నీ కూడా ప్రాబ్లమాటిక్గానే ఉన్నాయి ఈ పర్సన్ లైఫ్లో. ఓకే, సో ఈ పర్సన్ ఏంటంటే మీ పిక్స్, మీ సోషల్ మీడియా చెక్ చేస్తున్నారు డైలీ. మీ సోషల్ మీడియా చెక్ చేయడం, మీ పిక్స్ ఏమిటో చెక్ చేయడం, మీ పోస్ట్ ఏదైతే పెడుతున్నారో దానికి అసలు పెడుతున్నారా లేదా అని చెక్ చేయడం, ఇదంతా కూడా ఉంది. కానీ మీతో మాట్లాడట్లేదు ఈ పర్సన్, బట్ మిమ్మల్ని చెక్ చేస్తున్నారు. అండ్ అది కూడా మీకు తెలిసే విధంగా మిమ్మల్ని బ్లాక్ చేయలేదు ఈ పర్సన్, అన్బ్లాక్లోనే ఉంచారు. బట్ మాట్లాడట్లేదు మీతో. ఓకే, మాట్లాడినా కూడా 10 daysకి అలా 1 or 2 మెసేజెస్ పెట్టి వదిలేస్తున్నారు. కానీ ఇక్కడ మీ ఎనర్జీస్ ప్రకారం చూస్తే మీ ఎనర్జీస్ కూడా అలానే ఉన్నాయి. యు ఆర్ వెరీ బిజీ పర్సన్, యు ఆర్ వెల్ సెటిల్డ్ పర్సన్, బట్ వెరీ బిజీ పర్సన్. అదొకటే కాదు, ఇక్కడ మీరేం చేస్తున్నారంటే నెంబర్ ఆఫ్ టారో కార్డ్ రీడింగ్స్ తీసుకుంటున్నారు. ఆల్మోస్ట్ అందరు టారో రీడర్స్ దగ్గర మీరు రీడింగ్స్ తీసుకుంటున్నారు. ఆస్ట్రాలజర్స్ అవనివ్వండి, టారో రీడర్స్ అవనివ్వండి. బట్ ఇక్కడ ఏం తెలుసుకుంటున్నారు మీరు అని అంటే ఎవ్రీబడి ఈజ్ సేయింగ్ ద సేమ్ థింగ్. దే ఆర్ కమింగ్ బ్యాక్, దే విల్ మెసేజ్ యూ, దే విల్ కాల్ యూ అని చెప్తున్నారు. కానీ మీరేమనుకుంటున్నారంటే ఇక్కడ వాళ్ళు చెప్తున్నా కూడా మీ పర్సన్ ఎందుకు మీతో కాంటాక్ట్లోకి రావట్లేదు, ఒకవేళ వచ్చినా సరిగా మాట్లాడకుండానే, మెసేజెస్ కూడా సరిగా పెట్టకుండానే మళ్ళీ ఆఫ్లైన్ వెళ్ళిపోతున్నారు, ఇలా ఆలోచిస్తున్నారు మీరు. మీ లైఫ్ కూడా అంతే. 90% ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ ఇన్ సాడ్నెస్ అండ్ 10% మీరు హ్యాపీగా ఉన్నారు, మేబీ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ ఇద్దరు ఒకే ఎనర్జీలో ఉన్నారు చెప్పాలంటే. మీరు మీ పర్సన్ కోసం టెన్షన్ పడుతూ ఉంటారు, అండ్ అక్కడ మీ పర్సన్ మీకోసం టెన్షన్ పడుతుంటారు. ఇక్కడ ఈ పర్సన్కి ఉన్న ఇంకొక ఫియర్ ఏంటి అని అంటే, ఇన్ని రోజుల తర్వాత అండ్ మీ ఇద్దరి మధ్య చాలా ఆర్గ్యుమెంట్స్ అండ్ అదర్ థింగ్స్ ఏవో జరిగాయి. తర్వాత మీ మధ్య సెపరేషన్ అనేది వచ్చింది. ఈ సెపరేషన్ తర్వాత కూడా మీ పర్సన్ని మీరు ఇలానే ముందు ఎలా యాక్సెప్ట్ చేశారో అలా అన్కండిషనల్ లవ్ అనేది మీరు ఇస్తారా, లేదా మీరు కంప్లీట్లీ చేంజ్ అయిపోయారా, లేదా ద సేమ్ డే యూ విల్ ఎండ్ దిస్ రిలేషన్షిప్ అనే డౌట్లో ఉన్నారు. బట్ విత్ గ్రేట్ కరేజ్ ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. అండ్ ద సేమ్ థింగ్ దే విల్ ఆస్క్ యూ, దే విల్ ప్రపోజ్ యూ, దే వాంట్ టు మ్యారీ యూ. ఓకే, సో ఈ కాన్వర్సేషన్ ఒకటి రాబోతుంది మీ పర్సన్ నుండి. చాలా ఇంపార్టెంట్ కాన్వర్సేషన్. ఫ్రమ్ May 4th to 20th లోపు ఒక లాంగ్ కాన్వర్సేషన్ జరుగుతుంది మీ ఇద్దరి మధ్య. అది ఆఫ్లైన్ అవ్వచ్చు, ఆన్లైన్ అవ్వచ్చు. బట్ ఆ కాన్వర్సేషన్లోనే ఈ పర్సన్ మీకు తన ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవన్నీ చెప్తారు. ఎప్పుడు కూడా మీతో మాట్లాడటానికి ఈ పర్సన్ ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఇది రైట్ టైం కాదేమో, ఇద్దరు రెడీ కాదేమో ఈ రిలేషన్షిప్కి అని మళ్ళీ మీ పర్సనే సైలెంట్ అయిపోతూ ఉంటారు.
మీరు రెడీగానే ఉంటారు మాట్లాడితే మాట్లాడదామని, కానీ మీ పర్సన్ నెక్స్ట్ స్టెప్ వేయలేకపోతున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా సాల్వ్ చేసుకోవాలి ఇక్కడ ఈ పర్సన్. ఓకే, దేర్ లైఫ్ ఈజ్ ఎ మెస్. ఓకే, దే ఆర్ సీయింగ్ యూ యాజ్ ఏ డివైన్ కనెక్షన్, డివైన్ పవర్. మీది మీ ఫేస్ చూసినా, మీ మాట విన్నా, మీ బిహేవియర్ చూసినా ఇదంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా ఒక డివినిటీ అనేది కనిపిస్తుంది దాంట్లో, ఒక సీక్రెట్నెస్ అనేది కనిపిస్తుంది మీ పర్సన్కి ఎప్పుడు కూడా. సో మీ పర్సన్ అదే మిమ్మల్ని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మీ లైఫ్ అసలు ఇంత డిఫరెంట్గా ఎలా ఉంటుంది, మీ పర్సన్ లైఫ్తో కంపేర్ చేసి చూస్తే మీ లైఫ్ ఎలా డిఫరెంట్గా ఉంటుంది, మీరు చేస్తున్నది ఏంటి అసలు, అండ్ తను చేసిన మిస్టేక్స్ ఏంటి, ఇలా ఒక్కొక్కసారి ఆలోచించి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు తను చేసిన మిస్టేక్స్ ఏంటి, తన లైఫ్ ఎందుకు అలా అయిపోయింది, అలా ఆలోచిస్తూ ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ చెప్పాలంటే మీ ఎనర్జీస్ చూస్తే మీరు ఎప్పుడు ఎవరిని హార్మ్ చేయలేదు. ఓకే, అదొకటి. అండ్ మీరు ఎప్పుడు అందరికీ హెల్ప్ చేస్తూనే ఉంటారు. అండ్ అందరినీ ఒకేలా చూస్తూ ఉంటారు. అంటే అందరినీ ఎలా అంటే, వాళ్ళు ఒకవేళ హెల్ప్ కోరి మీ దగ్గరికి వస్తే ఏదో ఒక రకంగా మీరు హెల్ప్ చేస్తూనే ఉంటారు. మీ వల్ల ఎంత అయితే అంతవరకే హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకే, అండ్ యు ఆర్ ఫైనాన్షియల్లీ కూడా మీరు చాలా అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్ మీరు. ఓకే, అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ని అండ్ మీ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటినీ కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అండ్ ఆల్మోస్ట్ ఇది ఒక ఎంప్రెస్ ఆర్ ఎంపరర్ ఎనర్జీ. ఓకే, దే ఆర్ సీయింగ్ యూ యాజ్ అ గాడెస్ ఆర్ గాడ్. మీకు తెలుసో తెలీదో ఈ పర్సన్ మీ పిక్స్ చూసిన ప్రతిసారి అనుకుంటూ ఉంటారు, మీ ఐస్లోకి ఎక్కువ చూస్తూ ఉంటారు, పిక్స్లో చూసి మీరే తన సోల్మేట్ అని అనుకుంటూ ఉంటారు. ఓకే, అసలు మీరు ఈ పర్సన్ లైఫ్లోకి రావడమే ఈ పర్సన్ చేసుకున్న ఒక పెద్ద ఏదో పుణ్యం చేసుకుంటేనే మీలాంటి వాళ్ళు తన లైఫ్లో ఉంటారు. బట్ సడన్లీ ఎందుకు నేను ఆర్గ్యుమెంట్స్ చేశాను, ఎందుకు వదిలేసుకున్నాను, ఎందుకు ఈ కనెక్షన్ని సాబిటేజ్ చేశాను, ఇదంతా తలుచుకొని ఒక్కొక్కసారి ఈ పర్సన్ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఎమోషనల్ అవుతూ కూర్చోవడం వల్ల రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళదు. సో అది రియలైజ్ అవుతున్నారు ఈ పర్సన్. సో నౌ దే ఆర్ కమింగ్ బ్యాక్. మీకు ఏదో ఒక రకంగా తను ఇప్పటి వరకు తను ఏదైతే పెయిన్ అనేది ఏదైతే పడుతున్నారో అదంతా మీతో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. తన ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవన్నీ ఓపెన్ అప్ అయి చెప్తూ ఉంటారు. మీకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ద హ్యాపీయెస్ట్ కపుల్ ఆన్ ద ఎర్త్ అన్నట్టు ఉంటుంది మిమ్మల్ని చూస్తే. మీరు ఆల్రెడీ మీరు అబౌట్ 25 years ఉన్న ఇద్దరు కూడా మీరు టీనేజర్స్లా బిహేవ్ చేస్తారు ఇద్దరు కలిసినప్పుడు, అంత హ్యాపీగా ఉంటారన్నమాట. ఓకే, సో ఆ హ్యాపీనెస్ అనేది ఇంకెంతో దూరంలో లేదు. దే ఆర్ కమింగ్ బ్యాక్ వెరీ సూన్. May 4th to 20th లోపలనే ఈ పర్సన్ మీకు కమ్యూనికేషన్లోకి వస్తారు. ఓకే, బట్ అయినా కూడా మళ్ళీ చెప్తున్నాను, ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అన్ని పాయింట్స్ అందరికీ రెజొనేట్ అవ్వవు. అందరి సిచ్యువేషన్ ఒకలా ఉండదు కాబట్టి అన్ని పాయింట్స్ అందరికీ రెజొనేట్ అవ్వవు. ఓకే, మీకు ఏది రెజొనేట్ అయితే అది మాత్రమే తీసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్, ఇక్కడ ఈ పర్సన్ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్రెండ్స్ వీళ్ళు కూడా మిమ్మల్ని ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మీరు ఆన్లైన్ ఉన్నారా, ఆఫ్లైన్ ఉన్నారా, ఆర్ మీ పర్సన్ ఆన్లైన్ ఉన్నారా, ఆఫ్లైన్ ఉన్నారా, అంటే మీ స్టోరీ ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవడానికి వాళ్ళు చాలా యాంగ్జైటీతో ఉన్నారనమాట. ఓకే, సో కానీ ఈ ఫ్రెండ్స్ ఎవరైతే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారో వీళ్ళు మీకు బాగా కావాల్సిన వాళ్ళు. ఇందులో కొంతమంది మీ రిలేటివ్స్ ఉన్నారు అండ్ మీ కొలీగ్స్ ఉన్నారు ఈ ఫ్రెండ్ సర్కిల్లో. కానీ వీళ్ళందరూ మీకు మంచి చేసేవాళ్ళే. ఓకే, మీరు బాగుంటే చూసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు, మీ వెల్ విషర్స్ వాళ్ళు, నాట్ టాక్సిక్ సర్కిల్. ఓకే,
ఓకే, సో ఇక్కడ మీరు చేస్తున్న మిస్టేక్ ఏంటి అని అంటే, ఒక మిస్టేక్ అనేది జరుగుతుంది మీ వైపు నుండి. బట్ వాట్ ఈస్ దట్ మిస్టేక్? మీరు ఒక్కొక్కసారి మీ పర్సన్ కాంటాక్ట్ ఓపెన్ చేస్తారు, ఆ పేజ్ ఓపెన్ చేస్తారు మీ పర్సన్కి మెసేజ్ చేద్దామని. మీ మైండ్ ఏం చెప్తుంది అని అంటే, ఒక పాజిటివ్ మెసేజ్ ఏదో టైప్ చేయమని చెప్తుంది. మీరు ఆ పాజిటివ్ మెసేజే టైప్ చేస్తారు, పంపిద్దామని, మీ పర్సన్కి సెండ్ చేద్దామని. ఆ పాజిటివ్ మెసేజ్ టైప్ చెయ్యమని చెప్పేది ఎవరు ఇక్కడనంటే, డివైన్ ఎనర్జీ. డివైన్ అండ్ ఏంజల్స్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు ప్రతి నిమిషం. మీరు ఎక్కువ 11 చూస్తూ ఉంటారు, 44 చూస్తూ ఉంటారు. ఓకే, ఏంజల్స్ మీ దగ్గరే ఉంటున్నారు ఎప్పుడు, మిమ్మల్ని ప్రాపర్ గైడెన్స్ మీకు ఇస్తున్నారు ఇక్కడ. సో మెసేజ్ టైప్ చేస్తున్నారు కానీ సెండ్ చేయకుండా వదిలేస్తున్నారు, మీరు డిలీట్ చేసేస్తున్నారు. టైపింగ్ డిలీటింగ్. కానీ మీకు ఎప్పుడైతే కొంచెం కోపం వస్తుందో మీ పర్సన్ పైన, ఆ కోపంలో కూడా ఒక్కొక్కసారి మెసేజ్ టైప్ చేస్తారు, కానీ అది మాత్రం సెండ్ చేసేస్తారు వెంటనే. ఓకే, సెండ్ చేసి మీ పర్సన్ మళ్ళీ అది చూసారా లేదా అని చెక్ చేసి, అది చూసే లోపు మళ్ళీ డిలీట్ చేస్తారు. ఇది నిజంగా ఇక్కడ రీడింగ్ ప్రకారం ఏం చెప్తుంది, ఇక్కడ యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటంటే, మీరు ఇలా చేయకూడదు. ఒకవేళ మీకు ఈ పర్సన్ కావాలి, లైఫ్ లాంగ్ మీతోనే ఉండాలి, యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్ ఈ పర్సన్ మీకు కావాలి అనుకుంటే గనక, మీరు నెగిటివ్ మెసేజెస్ ఏం పెట్టద్దు. పాజిటివ్ మెసేజెస్ ఏవైతే మీ మైండ్ చెప్తుందో, డివైన్ గైడెన్స్ అది, ఆ పాజిటివ్ మెసేజ్ మాత్రమే సెండ్ చేయండి. ఆ టైంకి మీకు ఒకవేళ కోపం వచ్చి ఇంకేదో నెగిటివిటీ ఏదో అక్కడ రాయాలనిపిస్తే ఆ మెసేజ్ సెండ్ చేయకండి. ఎందుకంటే దిస్ పర్సన్ ఈజ్ ఆల్రెడీ ఒక బ్రోకెన్ హార్టెడ్ సిచ్యువేషన్ నుండి మీ దగ్గరికి వస్తున్నారు. మీరు కూడా అలాంటి మెసేజెస్ సెండ్ చేయడం వల్ల ఈ పర్సన్కి మీ మీద ఉన్న ఆ లవ్, అన్కండిషనల్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఏదైతే ఉందో అది మొత్తం రివెంజ్ లాగా చేంజ్ అయిపోతుంది. ఓకే, రివెంజ్ అంటే పెద్దగా ఏం చేయరు, ఇంకెప్పుడు మీతో కాంటాక్ట్లోకి రారు. ఓకే, ఎలాగో ఈ పర్సన్కి సైలెంట్గా ఉండిపోవడం అలవాటు, సో ఇంకా అలా సైలెంట్గానే ఉండిపోతారు, మీతో ఇంకెప్పుడు మాట్లాడరు. బట్ ఇప్పుడు ఎందుకు మీతో మాట్లాడాలని అనిపిస్తుంది, 10 డేస్కి ఒకసారో వీక్లీ వన్సో ఎప్పుడో మీకు మెసేజ్ చేస్తున్నారు. అసలు ఎందుకు చేయాలనిపిస్తుంది అని అంటే, మీరు మీ పర్సన్కి కావాల్సినంత స్పేస్ ఇచ్చారు. అది ఈ పర్సన్ లైఫ్లో ఎవరైతే తన ఎనిమీస్ ఉన్నారో వాళ్ళు అలాంటి పనులు చేయరు. ఈ పర్సన్ చాలా ఫోర్స్ చేస్తారు ఒక రాంగ్ స్టెప్ వేయడానికి, కానీ మీరు అలా చేయటం లేదు. ఈ పర్సన్ ఆలోచించుకోవడానికి చాలా టైం అనేది ఇస్తున్నారు, స్పేస్ ఇస్తున్నారు మీరు. సో తన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకోవడానికి మీరు టైం ఇస్తున్నారు. అండ్ అవన్నీ సాల్వ్ చేసుకున్న తర్వాతనే మీతో కాంటాక్ట్లోకి రమ్మని చెప్తున్నట్టుగా ఉంటుంది ఇక్కడ మీ బిహేవియర్. మీ పర్సన్ అలా చూస్తున్నారు మిమ్మల్ని. ఓకే, అది మీకు కూడా తెలుసు, కానీ మధ్యలో మీరు ఆ పేషెన్స్ అనేది లేక మీరు కొన్ని రాంగ్ మెసేజెస్ పెట్టడం, మళ్ళీ డిలీట్ చేయడం లాంటివి జరుగుతుంది. సో మీకు ఎప్పుడైతే కోపం వస్తుందో, మీ పర్సన్ మీతో కాంటాక్ట్లోకి రావట్లేదనో లేదా మిమ్మల్ని మీట్ అవ్వట్లేదనో అనిపిస్తుందో, అప్పుడు మీరు కూడా ఏం మాట్లాడకండి, మీరు కూడా సైలెంట్ ఉండిపోండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్తున్నాను ఇక్కడ, ఇది రీడింగ్ ఎవరికైతే పాయింట్ టు పాయింట్ రెజనేట్ అవుతుందో మీకు రీయూనియన్ అయితే వెరీ సూన్ దెర్ ఇస్ అ రీయూనియన్. ఈ పర్సన్కి మీకు మధ్య ఒక లాంగ్ కాన్వర్సేషన్ నడుస్తుంది, అండ్ ఆ కాన్వర్సేషనే మీ రిలేషన్షిప్కి ఫౌండేషన్. సో మీరు టెన్షన్ పడిపోకుండా వెయిట్ చేయండి, హ్యావ్ పేషెన్స్. ఇక్కడ మనకి ఏంజల్స్ అవే చెప్తున్నారు, ఏంజల్ గైడెన్స్ ఉంది, డివైన్ అండ్ యాన్సెస్టర్స్ బ్లెస్సింగ్ ఉంది మీ రిలేషన్షిప్కి. సో ఈ సెపరేషన్ ఇలాగే ఎక్స్టెండ్ అవుతుందంటే అవ్వదు. మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో ఫర్ బెటర్ టైం, ఫర్ బెటర్ రిలేషన్షిప్, ఫర్ బెటర్ స్పౌస్, బెటర్ లైఫ్ పార్ట్నర్, ఇదంతా కూడా త్వరలోనే ఆ డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి. మీ మేనిఫెస్టేషన్ నిజం అవ్వబోతుంది ఇక్కడ. ఓకే, సో మీరేదో ఆవేశపడి ఏవేవో మెసేజెస్ సెండ్ చేస్తే ఈ కనెక్షన్ ఇప్పుడు మీరు సాబిటైజ్ చేసిన వాళ్ళు అవుతారు.
ఓకే, సో హ్యావ్ పేషెన్స్, వెయిట్ చేయండి, వెయిట్ ఫర్ ద బెటర్ టైమ్, వెయిట్ ఫర్ ద డివైన్ టైమింగ్. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్ అండ్ రీయూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు అండ్ రీయూనియన్ రిచువల్స్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు. సో ఇన్ ద కామెంట్ సెక్షన్ try to write 1111 and we are together. ఓకే, 1111 కింద we are together అని రాయడానికి ట్రై చేయండి. we are together అని రాయలేని వాళ్ళు జస్ట్ టైప్ 1111 and claim this positive energy. So thank you for watching. Sending love and light.